అందరికీ నమస్కారం. నిన్న ఉదయం సుమారు 12 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో బోర్ల రామాంజనేయులు గారు, తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి బోర్ల రామాంజనేయులు గారు కొంతమంది దుండగల్ని నిన్న నా యొక్క ప్రతిపాడు నియోజకవర్గ క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో అలాగే నా గృహం అయినటువంటి దానికి అక్కడికి 20 మందిని పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఏంటని నా కార్యకర్తలు అడగడం ఉన్న ప్రక్రియలో వాళ్ళు దుమ్మికి దిగారు. ఇంటి మీద దాడికి వస్తున్న ప్రక్రియలో అక్కడ ఆపడం జరిగింది. ఆపే ప్రక్రియలో ఆపుతుండగా దగ్గర ఒక 20 కార్లతో రామాంజనేయులు గారు రావడం జరిగింది. ఇంతమంది రావడం చూసి మేమందరం కూడా వాళ్ళని ఆపడానికి ఉండగా ఎంతోమంది వాళ్ళందరూ కూడా కార్యకర్తలు, మరి మోస్ట్ ఓవర్ నాకు తెలిసిన తర్వాత అందరూ గుండాల్లాగా ఉన్నారు. వాళ్ళెవరు కూడా కార్యకర్తలాగా అయితే ఎవరు లేరు. తెలుగుదేశం చెప్తూ ఉంటుంది, మా వాళ్ళంతా సామాజిక న్యాయం ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ అంతమంది గూండాలతో నిన్న నా ఇంటికి దాడి చేయడం జరిగింది. ఈ దాడి ప్రక్రియలో మా డ్రైవర్కి ఒక వేలు చితకడం జరిగింది, చితికిపోయింది. అలాగే మాకు వెంకటప్పారెడ్డి గారు ఆయన ఉన్నారు, కారు ఆపుతున్న ప్రక్రియలో ఆ కారుని అందరూ ఆపుతుండగా వాళ్ళ కారు కూడా రామాంజనేయులు గారి కారు కూడా స్పీడ్గా తీసుకెళ్ళడంతో వెంకటప్పారెడ్డి గారి యొక్క కాలు మీద కూడా కారు వెళ్ళడం జరిగింది. మరి ముఖ్యంగా మహిళని కూడా చూడకోకుండా పిల్లి మేరీ గారు ఉన్నారు, మా యొక్క మహిళా కార్యకర్త. ఆవిడని కూడాను ఫస్ట్ రామాంజనేయులు గారు చేతితో తోశారు. ఆవిడని చేతితో తోసిన తర్వాత మా కార్యకర్తలు కొంతమంది కూడా ఆవేశపడటంతో ఈ యొక్క గందరగోళం సృష్టించడం జరిగింది. మాకు అర్థమవుతున్నది ఏంటంటే బోర్ల రామాంజనేయులు గారు అనేటువంటి వ్యక్తి ఇలాగ ఇంటి మీదకి వచ్చి దాడి పాల్పడి నా మీద హత్యాప్రయం చేయడం గల కారణాలు ఏమిటని నేను పోలీసు వారిని ప్రశ్నించడానికి పోలీసు వారిని కూడా వెళ్ళి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మాకు అర్థమవుతుంది ఏంటంటే బోర్ల రామాంజనేయులు గారు ఆయన ఓడిపోతాడన్నటువంటి ఒక దానిలో ఎక్కడో ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయిపోయి నా మీద ఇలా దాడికి పాల్పడ్డారని నేను భావిస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము చెప్తున్నాము, మీరు ఎవరినైతే గూండాల్ని ప్రేరేపిస్తున్నారో అభ్యర్థిగా నిలబెడుతున్నారో మీరు చూసుకోవాలి. ఈ గూండాయిజాన్ని మీరు అరికట్టాలా, అలాగే మీ యొక్క నాయకులు చెప్పాలా. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరీ చెప్తున్నాము, పెమ్మసాని గారు మీరు చూసుకోండి, మీ యొక్క ఎమ్మెల్యేలకు కూడా మీరు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు, గూండాయిజాన్ని మీరు ప్రేరేపిస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు కాదు. నిన్న మా కార్యకర్తలను నేను చాలా వరకు అదుపు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మళ్ళీ కానీ మీరు ఇలాంటి ప్రవర్తన చేసినట్లయితే మీ ఇళ్ళే కాదు అలాగే మీ పార్టీ ఆఫీసులు కూడా ధ్వంసం అయిపడతాయి. తస్మాత్ జాగ్రత్త అని తెలియజేసుకుంటున్నాను.